ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి జూలై 19, 20 తేదీలలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో కర్కాటక రాశి వారికి గురుగ్రహం అనుకూలించడం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది. పెట్టుబడుల నుంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశం కూడా ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగిపోతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళతారు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలు చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కర్కాటక రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దానితో పాటు చాలా సహనం, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు. జీవితంలో వచ్చే కోపాలన్నింటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా కోపంతోనే ఉంటాను, కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో చూసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు. ఆరోగ్యం విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ కర్కాటక రాశి వారు తీసుకోవలసిందే అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి, అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. అలాగే ఈ కర్కాటక రాశి వారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇక ఎలాగైనా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన ఉంటుంది. ఇక ఒక రకంగా మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాది అనే వైఖరిలో ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి. అయితే కర్కాటక రాశి వారు మొండిగా ఉంటారు, బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు అంటున్నారు. మరి ఎక్కడ లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీరు ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటి అంటే, ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తి ప్రేమకు లొంగిపోతారు. అంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోతారు. అంటే ఇక ఈ రాశివారు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎలాంటి కార్యాన్నైనా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా వాళ్ళు ఏం చెప్తే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. ఇలాంటి పరిస్థితులు, స్థితిగతులు ఈ యొక్క కర్కాటక రాశి వారి జాతకంలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చూసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ వీరు జాగ్రత్తగా పరిశీలించి కనుక చూసినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం మంచిది. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇంకా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే, కానీ ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారు అనుకోండి, అది నిద్ర గురించి కానీ తిండి గురించి కానీ ఇంక ఏమి పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేది కూడా పట్టించుకోరు అన్నమాట. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో కాస్త ఆసక్తి చూపించాలి. అలాగే ఇలా చేయటం వల్ల, శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. ఇక ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురయ్యే అవకాశాలు కూడా ఈ కర్కాటక రాశి వారికే కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఇతరుల మాటలను అస్సలు లెక్క పెట్టరు. ఈ రాశివారు మధ్య వయసు నుండి జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తారు. అంటే వీళ్ళు అనుకునేటటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారు. అత్యున్నతమైన స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఇలా ఈ కర్కాటక రాశి వారు చాలా వరకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు. ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది. ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే ఆరోగ్యం విషయం. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఆరోగ్యంలో ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిమ్మల్ని కుంగదీయగలవు. ఆర్థిక బాధలు కాదు, శారీరక శ్రమకి సంబంధించి కాదు, వృత్తి వ్యాపారపరమైన ఇబ్బందులు కాదు. మిమ్మల్ని ఆరోగ్యం విషయం మాత్రమే దెబ్బ కొట్టే అవకాశం, పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ విషయాలు మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చేశారంటే మీరు చాలా నష్టపోతారు. కర్కాటక రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. అద్భుత విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. అదే సమయంలో వీరు భాగస్వాములతో పనిచేసినప్పటికీ కూడా మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేస్తే మంచిది. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి. గోమాతకు గడ్డి తినిపించండి. సమయం దొరికినప్పుడల్లా గోసేవ చేసుకోవడానికి ప్రయత్నించండి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.